సో ఐ థింక్ విల్ కంటిన్యూ ఎక్కడ బ్రేక్ ఇచ్చామో అక్కడి నుంచి కంటిన్యూ అవుదాం. సో హర్ష గారు, సో మీ ట్యాగ్ లైన్ రెడీ అయిపోయింది, మీ వీడియో రెడీ అయిపోతుంది విత్ ఎడిట్స్, విత్ స్పెషల్ ఎఫెక్ట్స్, కాజ్ బెంకులతో సహా వచ్చేస్తుంది. స్టేట్ ట్యూన్ టు స్వరా మీడియా ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ ఇంకా రాకేష్ మిగిలింది. రాకేష్, మై ఫేవరెట్ రాకేష్. ఏది బాక్స్ లేదు, బాక్స్ లేవండి. నాదొక బాక్స్. సరే, శిరీష గారి రైట్ హ్యాండ్ లో ఉంది చూడండి, ఆ బాక్స్ తీసుకోండి. నా రైట్. ఓకే, సో దట్స్ అదే అదే. లెట్స్ సీ మీకేమొచ్చింది. బానే ఉన్నాడు. This might be your chance for revenge, Rakesh. So, each challenge ni throw them under the bus. That's the challenge. Okay. The challenge is called throw them under the bus. Okay. Arthayindi. Ante whatever questions I ask, you have to honestly give me the answer with who you think is most likely to do this. తప్పకుండా. సెకండ్ అండి, నాకు లైవ్ బటన్ రావట్లేదు, రికార్డింగ్ అని వస్తుంది. ఆర్ వి లైవ్? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకోని అంతరాయం కలిగింది. లైవ్ కి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను, రికార్డ్ అవుతుంది. విల్ కనెక్ట్ ద లైవ్. జస్ట్ గివ్ మీ 2 seconds. షూర్, జస్ట్ మేకింగ్ షూర్. ఆ క్వశ్చన్స్ ముందే లీక్ చేస్తారా, లేకపోతే అంటే లైవ్ కి ఇంకో 2 minutes ఉంది కదా? No, I'm glad మీరు యాక్చువల్లీ కరెక్ట్ టైం లో మీరు నన్ను స్టాప్ చేశారు. ఇందాక నుంచి చీట్ చేస్తాను. క్వశ్చన్స్ అన్ని చెప్పేసేయచ్చు శిరీష గారు. ఎవరిని బస్ కిందకి, ఎవరిని లారీ కిందకి వేసేసారో కరెక్ట్ చెప్పేస్తారు. బస్ కావాలో మీకు ఆటో రిక్షా కావాలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి, బట్ యూ హ్యావ్ టు త్రో సంబడి. బస్సు కాదు, డైరెక్ట్ లారీ. 18 wheeler ట్రైన్ పెడదాం. మన మూవీలో ట్రైన్ లోనే అంత ఇది. ట్రైన్ కింద పెడదాం. ట్రైన్ కింద రైలు పట్టాల మీద తెలుగు న్యూస్ పేపర్లు వచ్చారు కదా, ముగ్గురు లారీ ముగ్గురు ఠా. కరెక్ట్ గా మీకు ముగ్గురు కూడా ఉన్నారు ఇక్కడ. అదే అంటుంది, రాకేష్ అండ్ లారీ డి ముగ్గురు ఠా. ఫస్ట్ మాత్రం కిరణ్ తోయి. మీకు అర్థమవుతుందా లేదా? ఆ రికార్డింగ్ కూడా బయటకు వెళ్తుంది. ఫస్ట్ ఎవరిని చూస్తానో నీకు తెలుసు, నాకు తెలుసు, కిరణ్ కి తెలుసు, హర్షకి తెలుసు. నాకు చాలా ఆల్రెడీ చెప్పేశారు కదా నెక్స్ట్ మీరేనని హీరో. సో యూ కెన్ జస్ట్ త్రో ఎనీవన్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరిని వస్తాడో మాకు తెలుసు. మాకు తెలుసు అది ఎవరిని వస్తాడు. రాజేష్ గారు ఏంటి ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? అటు ఇటు స్విచ్ అవుతున్నారు, మొబైల్ నుంచి ల్యాప్టాప్ నుంచి మొబైల్. ఇంకొద్దిగా టెన్షన్ పెడదామా ఏంటంటే రాజేష్ గారు, మీరు ఇవన్నీ ముందు చూసుకోవాలి కదండి. ఏదో మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, చెప్పండి ఏంటో అది తెలియట్లేదు. ఏంటో మీ ఎమోషన్ ఏంటి మాకు చెప్పండి రాజు గారు, మీ ఎమోషన్ ఏంటి? మళ్ళీ డబుల్ యాక్షన్ ఒకటి డచ్ యాంగిల్. ఏంటండి, నాకు చిన్నప్పటి నుంచి 2 అంటే ఇష్టం, కానీ ఆ మాట మావిడికి చెప్తేనేమో నాతో ఆడుకుంటుంది. ఏం చేస్తాను చెప్పండి? 2 అని చెప్పకూడదు. 2 పిల్లలు కావాలన్నారా లేకపోతే 2 పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. 2 పిల్లలు ఉంటారు, 2 అనకూడదు మళ్ళీ. అలా కాదు, ఆవిడ మంచిది కాబట్టి ఆడుకుంది. 2 అని చెప్పంగానే కట్టు. రామ 2 కావాలా? 2 ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు లైవ్ చూసిన వాళ్ళందరికీ మరి ఏంటి, మనం కమ్యూనికేట్ చేసామా లేదంటే? లేదు, వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది యాక్చువల్లీ. సో జస్ట్ నెట్ వెళ్ళదు, ఇంకేం కమ్యూనికేట్ చేయమంటారండి? నో, విల్ జస్ట్ రీకనెక్టింగ్ బ్యాక్. ఇందాక నా థ్యాంక్స్ గివింగ్ క్వశ్చన్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ మ్యారేజ్, ఆనెస్ట్లీ, జస్ట్ టు క్లారిఫై. We had entertainment.
ఇప్పుడు అందరు థ్యాంక్స్ గివింగ్ ఫ్యామిలీస్ తో ఉన్నారా? ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ తో. Does that mean Kiran and Harsha మీరు ఫ్యామిలీయా? మేమా? కాదు, సినిమా ఫ్యామిలీ, కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ యాక్చువల్లీ, ఫ్రెండ్స్ అంటే ఇంకా మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే. ఇంకా ఇంకొంతమంది దిగుతారు ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా దిగలేదు, ఇంకో 1 week లో వస్తారు. Oh, nice. But I'm married, yeah. Okay. I don't. If okay, it's on. We are live on Facebook again. Looks like. All right. Okay. మళ్ళీ పెట్టెలో ఏముంది? పెట్టెలో ఏముంది? ఇప్పుడు రాకేష్ కి టర్న్ వచ్చింది. నేను పేపర్ పుల్ అవుట్ చేశాను. He tried to cheat, but this is a very genuine attempt. No cheating allowed. Challenge again. So ఇప్పుడు మీ ఛాలెంజ్ ఏంటంటే, just to let our Facebook Live folks know, throw them under the bus. That's your challenge. I'll ask you a few questions and you have to tell us who is most likely to do that question. Okay? So ఈ ముగ్గురిట్లో చెప్పాలా లేకపోతే మా క్రూ మొత్తంలో చెప్పాలా? మీ టీమ్, మొత్తం గతం టీమ్ లో who is most likely. అంటే నాకు మంచి ఓకే అయితే మంచి ఆన్సర్ వస్తాయి. కానీ అలా అని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని వాళ్ళని త్రో చేయను అని అంటే మన హర్ష అని కిరణ్ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లానే. Okay, so first question is, who is most likely to make bad jokes? అంటే మొత్తం టీమ్ లో కుళ్ళు జోకులు ఎవరు వేస్తారు? కుళ్ళు జోకులా ఎవరబ్బా? మీరంటే మీరు కూడా చెప్పుకోవచ్చు. You don't have to exclude yourself out of it. అందరు బాగానే వేస్తారులే. అంటే లైక్ కుళ్ళు జోకులు మా యాక్ట్రెస్ పూజిత అండి. ఓకే, పూజిత. అంటే మీరు ఏదైనా ఎగ్జాంపుల్ ఏం లేదు, అంటే లైక్ ఒక జోక్ చెప్పి నవ్వుతుంది. All right, first person under the lorry. Next, who is the most before you raise the question, మీరు ఇక్కడ మిస్ అవుతున్నారా పూజిత గారిని? అందరం మిస్ అవుతున్నాం అండి. అంటే లైక్ వస్తాను అనుకుంది, బట్ చెప్పండి ఏమో అంటున్నారు. లేదు లేదు, అస్సలు మిస్ అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇండియాలో ఉంది కదా, మెయిన్ ఏంటంటే మనకి అదంతా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ షీ ఈస్ కైండ్ ఆఫ్ సిక్ యాజ్ వెల్, సో వి ఆర్ గివింగ్ హర్ బ్రేక్. Of course. All right, next one. Who is the most jovial in the team? పెద్ద మనిషి భార్గవన్న. Most jovial. Oh, nice. ఇది బస్సు కింద పడేటప్పుడు లేదు, బస్సు పైన ఇది ఓకే. మేబీ జోవియల్ పర్సన్ అంటే నిన్ను కూడా లారీ కిందకేనా? ఇది లారీ ఎక్కించారు. ఎక్కించారా? All right. Who is the most serious or boring person? Two answers actually. Okay. Serious అంటే లైక్ కిరణ్ ఆన్ సెట్, అంటే లైక్ చాలా సీరియస్ అంటే లైక్ టోటలీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉంటుంది. అది సీరియస్ గా తీసుకుంటా అంటే ఫైన్, సీరియస్. ద సెకండ్ పార్ట్ ఏమన్నారు మీరు? బోరింగ్ పర్సన్ అన్నారు కదా. సో బోరింగ్ పర్సన్ అనేది ఏం లేదు, బట్ మనం ఏం చెప్పినా కానీ వాడు మాట్లాడాడు. ఆల్బర్టో అని మా సౌండ్ క్యాప్చర్ వాడు, అంటే మీరు ఏమన్నా చెప్పండి, మంచి చెప్పండి, ఏమన్నా చెప్పండి, వాడు ఇట్లనే చేస్తాడు. ఓకే ఇది అంటే జస్ట్ వాడు అంటే వాడి మేబీ హీస్ షై, హీస్ ఎ టీనేజర్, అంటే ఇట్స్ లైక్ స్టిల్ ట్రైయింగ్ టు ఇంటు ది స్పేస్. అండ్ hopefully our movie
కిరణ్ వాడి చేత ఒక ఎక్స్ప్రెషన్స్ పెట్టించాలనేది నా కోరిక. మిషన్ ఇంపాసిబుల్. అది నిజం ఛాలెంజ్ అంటారా? కొంచెం ఛాలెంజ్, బట్ హీస్ రియలీ నైస్ గై. అంటే వెరీ హార్డ్ వర్కింగ్, అంటే మాతో పాటు ఈక్వల్ గా పనిచేస్తారు. Okay, and last question is, who is most likely to have the fastest next release? Fastest next release, probably Kiran. Okay. All right. Okay. Awesome. That's it. See, it wasn't that bad for you. Thank you. అదే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్. అదే నాకు తెలియదు బ్రో. కాదు మాస్టర్, మీరేమో లేట్ గా జాయిన్ అయ్యారు, సార్ ముందు వచ్చారు, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. అలా అయిందా? ఆ బాక్స్ చూస్ చేసుకున్నారు కదా మళ్ళీ. అదే లేదు బ్రో, అదే బాక్స్ యాజ్ ఇట్ ఈస్ గా, అదే బాక్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్లాన్ ప్రకారం అయిందన్నమాట ఇదంతా. I think we still have one more box left. కదా రాజ్, మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా? మా దగ్గర ఒకటి ఉంది, బట్ దీనికి వెళ్లే ముందు ఐ వాంట్ స్టార్ట్ సంథింగ్ అబౌట్ ఫిల్మ్ గురించి కొంచెం మాట్లాడుకొని తర్వాత అగైన్ పెట్టెల దగ్గరికి వద్దాం. పెట్టెల దగ్గరికి ఆల్రెడీ చాలా పెట్టెలతో మాట్లాడాం. వాళ్ళ సినిమా చూడని వాళ్ళ కోసం నేను నెంబర్ ఆఫ్ పెట్టెలు ఆపేస్తున్నాను. బట్ మంచి పెట్టెలో చూసాం ఇప్పటి వరకు, దాదాపు 4 పెట్టెలు చూసాం కదా. బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ 2 boxes, we want to talk about a little bit of the film. Sir, I just asked Harsha Garni, Harsha Garni వారు ఓన్ పేరుని పెట్టుకున్నారు హర్ష అని. రెస్ట్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ నేమ్స్ వస్తే రాకేష్ రిషి అని పెట్టారు. రిషి అంటే ఏదో తపస్సు చేస్తున్నాడు అలా అనుకుంటారు, కానీ ఆయన ఏమో ఏమేంటో చేశాడు సినిమాలో. అసలు ఆ పేరుకి దానికి ఎలా కనెక్ట్ అయ్యారు? ఇంకొకటి, భార్గవ్ గారికి ఏమో అర్జున్ అని పేరు పెట్టారు. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ థింకింగ్ అర్జున్ అని పేరు పెట్టడానికి నా పర్సనల్ ఫీల్ ఏమనిపించింది అంటే, మహాభారత యుద్ధంలో అభిమన్యుని అర్జున్ కాపాడుకోలేకపోయాడు, కానీ ఇక్కడ ఈ అర్జునుడు వాళ్ళ పాపను కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేశాడు. సో ఆ అర్జునుడి వీరగాథకే ఈ పేరు పెట్టారేమో అనుకున్నాను నేను. క్యారెక్టర్ లో అతిథిలాగా వచ్చిపోతున్న దానికి ఆ పేరు పెట్టారేమో అని అనిపించింది. బట్ దీని మీద మీ జస్టిఫికేషన్ ఏమంటారు కిరణ్ గారు, డైరెక్టర్ గారు? మీరు చాలా బాగా అనలైజ్ చేశారని చెప్పాలి నేను. రిషిది మాత్రం తెలియదు అంటే తన పర్సనాలిటీ బట్టి వెళ్ళాం, కానీ మిగతావి మీరు అనుకున్న లైన్స్ లోనే చేయటం జరిగింది. బట్ రిషిది అంటే నేను మేబీ ఆ లైన్స్ లో ఆలోచించుంటే ఇంకేదన్నా నెగిటివ్ నేమ్ తో వచ్చేవాడినేమో కానీ, బట్ దట్ విల్ నాట్ సర్వ్ ద హోల్ పర్పస్. ఫస్ట్ హాఫ్ లో తన నేమ్ రివీల్ అయిపోతుంది, సో నెగిటివ్ వెళ్ళలేము. సో జస్ట్ తను చూడటానికి బాడీ లాంగ్వేజ్ ఒకటి అదంతా రిషి అని ఫిక్స్ అయ్యాం. సర్టన్ ఫిల్మ్స్ కి నేమ్స్ నుంచే స్టోరీ నారేషన్ అనేది ఉంటుంది. సో అంటే పిల్లలకు పేర్లు పెట్టేటప్పటి నుంచే ఎందుకు ఒక మీనింగ్ఫుల్ నేమ్ పెట్టాలనేది ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు. సో అలాంటిది మీరు క్రియేటర్లు, బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి వాళ్ళు మీరు ఇంకంతా ఆలోచించుంటారు. సో అలా అనిపించి నేను అలా అడిగాను అనమాట. సో తర్వాత గజనీతో బాడీ మీద రాసుకోవడం అనేది సినిమాలో చూపించారు. అలానే ఇట్స్ నాట్ లైక్ పచ్చబొట్లు అనేది ఈ రోజు కొత్తగా కాదు. పచ్చబొట్లు చెరిగిపోదు లే అని ఎప్పటి నుంచో ఉంది ఒక పాట. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఎగ్జామ్స్ లో చీటీ రాసుకోమని వాళ్ళ బాడీల మీద, లేకపోతే వాట్ మేడ్ యూ థింక్ త్రూ? నాకు బాగా గుర్తు అనమాట, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఏమో ఒక ఫార్ములా ఉండేది, ఎక్కడి నుంచి రాసుకుంటే ఎక్కడ దాకా వచ్చింది. సో మొత్తం ఫుల్ హ్యాండ్ చేసుకుని ఇలా కవర్ చేసుకుని ఎగ్జామ్ లో క్వశ్చన్ రాకపోతే ఇటు రుద్దుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో బట్ వాట్ మేడ్ యూ థింక్ త్రూ బాడీ మీద అలా మార్క్స్ పుట్టు మచ్ తోటి హింట్స్ ఇవ్వాలని కానీ, వాట్ మేడ్ యూ డు థింక్ త్రూ అబౌట్ ఇట్? ఇట్స్ రియల్లీ నైస్. చాలా బాగా నచ్చిన పాయింట్ అది. మీరు చేతుల దగ్గర ఎందుకు వెళ్ళేసారు? మేము కాళ్ళ మీద కూడా రాసుకునే వాళ్ళం. కమింగ్ బ్యాక్ టు దిస్ పార్ట్, అంటే మూవీలో అంటే మాకు బేసిక్ క్లైమాక్స్ వెళ్ళేటప్పటికి ఫాదర్ క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక హీఈస్ వెరీ సటిల్. అంటే ఏ ఫాదర్ కైనా సరే ఏంటంటే తన కొడుకు అనేది ఎంత చెడ్డవాడైనా సరే ఏమి చేయలేడు, అంటే హీ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ హిమ్. అండ్ అంటే ఏంటంటే చెప్పగలడు మంచి చెడు అనేది. సో రిషి అనే క్యారెక్టర్ ఆ స్టేజ్ దాటిపోయాడు కాబట్టి హీ వాంట్స్ టు, అంటే ఏంటంటే ఎప్పటికైనా అంటే తను చనిపోయినా సరే తన జీవితకాలం, తను చనిపోయాక కూడా ఈ క్రైమ్స్ ఆపుతాడనే గ్యారంటీ లేదు, అంటే ఫాదర్ చనిపోయాక కూడా.
కాన్స్టెంట్ గా ఎవరో ఒకరు గుర్తు చేసే వాళ్ళు కావాలి తనకి. ఎవరు గుర్తు చేయగలుగుతారు అంటే అంటే వన్స్ వాళ్ళ ఫాదర్ చనిపోయాక ఎవరు ఉండరు రిషితో. ఇట్స్ ఎ లోన్ జర్నీ. సో తను పొద్దున్న లేచి చూసుకునే తన బాడీనే. సో అందుకని చెప్పి దాని మీద స్ట్రాంగ్ గా ఇంప్రింట్ అయి ఉండాలి తను చేసే మిస్టేక్స్ అనే ఒక దాంట్లో నుంచి వచ్చిన ఐడియా ఇది. సో ఇన్స్పిరేషన్ అంటే లైక్ ద మోటివేషన్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ హియర్. అంటే ఏంటి రిషికి ఎలా అంటే అగైన్ అదొకటి, ప్లస్ మరి క్లైమాక్స్కి వెళ్ళిపోయాక రిషి పడిపోయాక మరి అర్జున్ అనే క్యారెక్టర్ కి మరి ఏదో క్లూ కావాలి కదా. హౌ కెన్ హీ గో బ్యాక్ అండ్ ఫైండ్ హిస్ డాటర్? సో ఆల్ దీస్ థింగ్స్ ఇంటర్ రిలేటెడ్. సో అలా వి అరైవ్డ్ ఎట్ ఎ డెసిషన్ టు టాటూ హిస్ బాడీ. ఇట్ ఈస్ ఆల్ వెరీ వెల్ లింక్డ్ అండ్ దెన్ ఒక క్లూ కూడా క్రియేట్ చేయడానికి చాలా బాగా అనిపించింది. సో ఐ మీన్ దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెల్ టేకెన్ ఇన్ దిస్ కరెంట్ సిచువేషన్, కరెంట్ ట్రెండ్ లో. సో భార్గవ్ గారు, I just wanted to go off of that and ask a question. So ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ స్టోరీని it's really easy to fall off the track and confuse your viewers, right? So ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ యుఎస్ లో కానీ ఇండియాలో కానీ they like to take movies. A lot of people have passion in making movies. So me experience so far, how did that help you? Because I'm specifically asking this question because ఇక్కడ చాలా మంది straight feature film తీసేద్దాం అనే ఇదిలో ఉంటారు. At least I've seen that. So what do you say to new movie makers and people passionate about movies, about what your experience has taught you and going straight to feature versus actually doing short films or things like that? Very good question. So స్ట్రైట్ ఫీచర్ చేసిన వాళ్ళు సక్సీడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ద ఛాన్సెస్ ఆర్ ఆల్రెడీ మనది 3% 2% ఉన్న సక్సెస్ రేషియోలో. అలా ఫస్ట్ ఫీచర్ సక్సీడ్ అయిన వాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉంటారు. ఆ 2% ఇంకో 2% ఉంటారు. సో ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో ఎక్కడ వేర్ కెన్ వి వేర్ కెన్ వి ఎక్సెల్ అంటే మనం దీన్ని ఒక MVP లాగా ఎలా లాంచ్ చేయగలుగుతాం ఫస్ట్ మూవీని అంటే దేర్ షుడ్ బి సమ్ బిల్డింగ్ బ్లాక్స్ బిహైండ్. అంటే ఏంటంటే ఒక పిల్లర్స్ లాగా బిల్డ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. అంటే ఫ్రమ్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ యు లెర్న్డ్ బిఫోర్ లాంచింగ్ యువర్ సెల్ఫ్, అరైవింగ్ యువర్ లాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. అంటే సక్సీడ్ అయిన వాళ్ళు ఉంటారు కానీ క్రియేటివిటీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. There are other aspects like learning from the mistakes, persistence, honing the skills. There are a lot of other factors that attribute to making a good movie, right? So creativity అంటే ఏమో అందరు క్రియేటివిటీ తోటి సినిమా చేస్తారా అంటే కూడా చెప్పలేము. కొంతమంది సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయాలనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, చేసేస్తే అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. తప్పలేదు. ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ మన వరకే అంటే అవుతే సరిపోదు. అంటే అట్లీస్ట్ కొంతమంది చూసి మనకు చెప్పాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో దట్ ఈస్ వేర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ డెమో షూట్స్ కమ్ ఇన్ టు పిక్చర్. మనకే ఒక క్లారిటీ వస్తుంది. యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ విల్ అలైన్ వెన్ యూ సీ సంథింగ్ ఆన్ స్క్రీన్. అదే పెద్ద సినిమా తీసేసి అది వర్కౌట్ అవ్వకుండా డబ్బులు పోయినాయి అనుకోండి, అప్పుడు అరే మేబీ ఇది కరెక్ట్ కాదేమో అనుకునే బదులు లైక్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ బిల్డ్ యువర్ కెరియర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. Yeah, that's a great answer. I agree. అదే మొత్తం మూవీ చూసిన తర్వాత like there's so much complexity to the story, but it was beautifully taken. ఆ ఫ్లో గానీ ఎండ్ లో అసలు ఏమైంది ఏం జరిగింది అనుకోలేకుండా it was very brilliantly taken. So loved it. Thank you. Yeah, so one second, we have a caller on. We have a caller, so as I said, so there are a few callers keep on trying. So a caller unnaru, his name is Gopal. Hello Rajesh. Yeah, be little louder. Gatam team anta unnaru, so we enjoyed this movie, amazing movie. మేము Sacramento లో ఉంటాము, and the story was a little bit around Sacramento and San Francisco. చాలా ఎంజాయ్ చేసాము. So one question, so the bar in Sacramento, is it real? The bar in Sacramento. Bar real, Sacramento real, రెండు కలిపి కాదు. రెండు కాతే కలిపి డ్రగ్స్ తీసుకుంటారు చూడండి ఆ బార్. అదే అండి, అది అంటే ద సెటప్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. అంటే ఇట్స్ ఇన్ డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కో, బట్ మనకి స్టోరీకి మనకి సినిమాటిక్ లిబర్టీ తీసుకొని we like created something in Sacramento. అది బార్ అక్కడ లేదు. గోపాల్ నీకు అడ్రస్ కావాలా ఏంటి కొంప తీసి?
బారికి బాగా కనిపిస్తున్నారు. అంటే ఆ బార్ మళ్ళీ ఆ పాస్ చేసి సీన్ ఐ లుక్డ్ అప్ దట్ బార్స్ నేమ్ సాక్రమెంటల్ కన్ఫ్యూజ్ నాకు. నేను అనుకున్నా ఇట్స్ ఫిక్షనల్ సెటప్ అండి. అంటే మీరు అడిగారు కాబట్టి నేను ఒక ట్రివియా ఇస్తాను. ఇక్కడ బయట నేను తీసింది ఫీనిక్స్ లో, ఎంట్రన్స్ దగ్గర తీసింది ఓక్లాండ్ లో, లోపల తీసింది శాన్ ఫ్రాన్సిస్కోలో. సో ఆ ఒక్క సీన్ 3 చోట్ల తీసాం. సో జస్ట్ బికాజ్ ఈ ఆస్ట్ ఇట్ ఐమ్ లెటింగ్ ద క్యాట్ అవుట్. అంటే అట్లా చాలా చేసాం మేము. అది మాట్లాడుకున్నాం అంటే ఏంట్రా వీళ్ళు సినిమా తీసారా లేకపోతే అనే డౌట్ వస్తుంది. బట్ అంటే అది చేయాల్సి వస్తుంది అట్లా సిచ్యువేషన్స్. అంటే మనందరం ఇండీ మేకర్స్ కదా, సో వీ హావ్ టు గో త్రూ దట్. Right. Anything else, Gopal? ఇంకొక కామెంట్. I thought so ఈ మూవీ వచ్చి I think we watched this after maybe a month after నిశ్శబ్దం. సో ఫస్ట్ లో వచ్చి అబ్బా ఇది సేమ్ అనుకుంటూ ఉన్నాను, బట్ అమేజింగ్. సో అవ్వగానే వాట్సాప్ గ్రూప్ లో అయితే I was recommending everybody చూడాలి మీరు. It's an amazing movie. We thoroughly enjoyed it, and thank you very much. Thank you Gopal garu. Yeah, thank you Gopal. Thanks Rajesh. Yeah, sorry, we'll continue with the flow. So next, over to you, Sirisha. So already కొన్ని రాసుకొని ఉన్నావు questions. So let's you go first. Yeah. Sure. So next question I had was for the actors. So I think biggest thing, at least something that can be found challenging, is getting into your character, right? So inta ipudu main lead gani Harsha, Bhargav, Meera, all of your characters are very complex. How did you get into that mindset? And your cliched question, are you a director's actor or do you have a method? Like how did you get into your character's mind? We can start with maybe Bhargav garu. I'll defer it to Rakesh. More of these. ఎందుకన్నా చెప్పు. నా మెథడ్ అంటే పెద్ద మెథడ్ ఏం లేదండి. అంటే దట్ ఈస్ ప్రాబబ్లీ కిరణ్స్ కంప్లైంట్ ఆల్సో. I tried to prepare before the movie because there is a challenge. Emotion is not something that normally you come across in your life. So it's been a while since I cried, and while since I got into an emotional scene. Let me put it that way. So it's an art that's lost. Okay, so and there are shades where I have to do that and all. So that was what I probably prepared a bit. Psycho and the negative shades, for some reason I'm very comfortable doing that. Don't judge me by that, but it's very easy. It's very easy for me. And so actually గా సెట్ కి వచ్చే ముందు, యాక్షన్ చెప్పే ముందు దాకా నేను ఏదో కోతాశలు వేస్తూ ఉంటాను, ఎవరితో అందరితో జోకులు వేస్తూ ఉంటాను. సో యాక్షన్ అనగానే I can get onto that mood pretty easy. Only thing that when I have to get into కొద్దిగా ముందు అట్లీస్ట్ ఒక half an hour 20 minutes head start కావాలన్నది ఎమోషనల్ సీన్స్ ఒకటి. I really have to be into that mood. అది కొద్దిగా ఇది ఆటలకి కొద్దిగా అంత ఉండాల్సి వచ్చింది. బట్ మిగతా ఆటలకి అయితే ఇట్స్ లైక్ ఐ ఆస్క్ కిరణ్ దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, సో నాకు కనెక్షన్ వచ్చేటట్టు అది ఒకసారి చెప్పేస్తాడు. చెప్పి ఏంటి ఇమోషన్ అనగానే అది వచ్చేస్తుంది అక్కడ. ఓన్లీ ఇమోషన్ అన్నప్పుడు కొద్దిగా అంటే ఐ థింక్ ఇప్పుడు నాకు అలవాటు అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఛాన్స్ లో ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు అనుకోండి మా కిరణ్, వేస్తే చింపేస్తా ఈసారి. చూడు ఎలా తెలుస్తాను. ఆల్రెడీ చింపేస్తారు. Yeah, really. Sorry, Sirisha, please. Yeah, no, I was just saying, yeah, definitely you did. Ante ippudu manam meer annattu first time andarni chusam kada, but I felt like everybody did a great natural job. Emotional scenes lo audience చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా యాక్షన్ చేయడం చాలా కష్టం, but I feel like you all did that, so that was really awesome. And a lot of that credit goes to the editor as well. So I keep throwing that. I think, I'm some of the emotions that came out are purely his magic. That's awesome. So the overall photography kani, picturization kani, DOP, so it's all pretty much every frame is pretty, neatly, baga oka maybe poetic sense lo enduku lendi ikkada kani, but very well framed anamata. So it's all through the journey, యాక్చువల్ గా అగైన్ కంపారిటివ్ లోకి వెళ్ళడం అని కాదు, నిశ్శబ్దం ఫిల్మ్ వచ్చిన 1 month or 1.5 months తర్వాత థ్రిల్లర్ మూవీ ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అంటే లాట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ కి ఎలా అయిపోయిందని అంటే
ఒక జోనర్ వచ్చింది, నెక్స్ట్ జోనర్ అదే వచ్చేస్తుందంటే వి ఆల్ గో సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మేబీ. బట్ త్రూ అవుట్ ద జర్నీ యూ బ్రేక్ అవుట్ దట్ ఎక్స్పెక్టేషన్స్. హర్ష వచ్చిన తర్వాత చూసే పద్ధతి, మీరు తనని సేవ్ చేస్తున్నారేమో అని ఒక పాయింట్, ద వే దట్ ఇట్ వెంట్ అహెడ్, రైట్? ప్రతి పాయింట్ తన నుంచి అదితిని సేవ్ చేయాలనుకుంటున్నారు అన్న పాయింట్ కానీ, అండ్ దెన్ మనోడు బాత్రూమ్ లో నుంచి లోపలికి పోయి ఎక్కడికో పోవడం అని కానీ. సో ఇట్స్ ఆల్ రియల్లీ ఒక్కొక్క పాయింట్ లో మనకు అనిపిస్తుంది, అరే వెళ్ళిపోతున్నాడు క్యాండిడేట్, అమ్మాయిని వదిలిపెట్టిపోతున్నాడు, ఆడేమో అలా ఉన్నాడు, ఎలా పోతాడు అసలు, సెన్స్ ఉందా లేదా? గతం మర్చిపోతే కరెంట్ ప్రజెంట్ మర్చిపోతాడా ఏంటి? ఎవ్రీ ఫ్రేమ్ పీపుల్ ఆడియన్స్ కనెక్టెడ్ అయ్యేలాగా very well narrated. Storytelling was really awesome, and then picturization was really nice. ఇందాక మీరు అన్న పాయింట్ లో నాకు సైకోయిజం అనేది నాకు చాలా కంఫర్టబుల్ ఉన్నారు కదా. నాకు జగడంలో ఒక సీన్ బాగా గుర్తండి. సో వాడు కత్తి పట్టుకొని 3 సార్లు ఇలా కొట్టి ఆపేయడం అనేది, అంటే స్టోరీ బిగినింగ్ లో ప్రతి ఒక్కడికి మన చిన్న పిల్లల నుంచే వీల్ టెల్ స్టోరీ. కింద పడితే నేలను కొట్టేసి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, రైట్? నాకు దెబ్బ తగిలింది అనే దానికన్నా నీకు దెబ్బ తగిలిన కొట్టానని అంటే వాళ్ళకి ఆనందం. సో ఆ పైశాచిక ఆనందం అనేది ప్రతి ఒక్క చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. కాకపోతే అది మనలో మనం దాచుకుంటాము, కొన్నిసార్లు బయటకు పెడతాం. కానీ ద వే దట్ ఇట్ టేకెన్ అవుట్, రైట్? సో పర్టికులర్లీ రిషి కూడా రాకేష్, సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఫ్లాష్ బ్యాక్ సీన్ లోకి ఫ్రంట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద యాక్టింగ్ కి 2 dimensions. ఇప్పుడు ఇందాక నన్ను 2 అవతారాలు అన్నారు, ఆయన 2 అవతారాలు చేశారు అక్కడ యాక్చువల్ గా. అండ్ ఆయన ఒక్కరే కాదు, ఈవెన్ భార్గవ్ గారు కూడా సో 2 అవతారాలు, మల్టిపుల్ అవతార్స్ తీసుకొచ్చారు మీరు బయటికి. సో స్ప్లిట్ పర్సనాలిటీస్ బయటికి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇంకొక ఐ ఫర్గాట్ ఆ మూవీ పేరు, రెమోరేజో, వాట్ ఈస్ దట్? అపరిచితులు. చాలా మంది అపరిచితులను మీరు పరిచయం చేశారు ఈ సినిమాలో. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఈవెన్ హర్ష బాబు తక్కువ కాదు. సో ఎక్స్ప్రెషన్స్ మాట పెట్టకుండా పళ్ళు ఇలా కొరికి అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఆగొట్టేశారు. Actually same question meeku Rakesh and Harsha. I would love to know meera a character loki, it's not you, right, on a normal basis. So how did you get into that? నా వరకు వస్తే నేను కంప్లీట్లీ భార్గవ్ అనే చెప్పినట్లు, అంటే లైక్ షార్ట్ టేక్ అనగానే క్యారెక్టర్ లోకి వెళ్ళడం. అది నాకు, నేను కొంచెం మూడ్ లో ఉంటుండే, నాకు కొంచెం మూడ్ లో ఉండడం అలవాటు. అంటే లైక్ చదివిన తర్వాత ముందు రోజే చెప్తాడు కిరణ్, అంటే నెక్స్ట్ డే సీన్స్ ఏమేమి ఉంటాయో ముందు రోజే మొత్తం ఒక డిస్కషన్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఒక 10-15 minutes అట్లా. సో దాని తర్వాత అట్లా ప్లాన్ చేసుకొని ఇంకా నేను కొంచెం సపరేట్ గా నేను వెళ్ళిపోయి నా ప్రిపరేషన్ నేను చేసుకుంటాను. సో అంటే మూవీ షూటింగ్ కంటే ముందే మాకు వర్క్ షాప్స్ కానీ డెమో షూట్ కానీ ఇవన్నీ అయినాయి. సో అది కొంచెం ఈజీ అయిపోయింది పర్ఫామ్ చేయడానికి, ఎందుకంటే సీక్వెన్స్ ఆర్డర్ లో చేయం కదా మూవీ. అంటే సెకండ్ హాఫ్ ది ఫస్ట్ షూట్ చేసింటాము, ఫస్ట్ హాఫ్ ది సెకండ్ ఎప్పుడో షూట్ చేసింటాం. సో ముందు రోజు చెప్పిన తర్వాత మేము ప్రిపేర్ అయ్యేసి దెన్ విల్ గో. అలా నా వర్క్ అయితే. నాదా యాక్చువల్లీ కొద్దిగా డిఫరెంట్ కేస్ లా ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం ట్రావెల్ అయ్యామాట నేను. సో స్టోరీ అంతా తెలుసు నాకు, యాక్చువల్లీ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే తెలుసు, అన్ని క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే తెలుసు, అన్ని తెలుసు అన్నమాట. ఎందుకంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. సో అన్నీ తెలుసు నాకు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఈ సీన్ ఎలా బిహేవ్ చేస్తా తెలుసు కాబట్టి నాకు కొద్దిగా ఈజీగా ఉండేది అనమాట. పెద్ద ప్రిపరేషన్స్ ఏం లేవు. మనం అప్పుడు దాకా అక్కడ క్రూలాగా యాక్ట్ చేస్తూని సడన్ గా యాక్షన్ అనగానే అక్కడికి వచ్చేసి యాక్ట్ చేస్తాం అనమాట. సో నాకు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. సో పెద్ద ప్రిపరేషన్ ఏమి ఉండదు నాకైతే. దాన్ని ఏ యాక్టింగ్ అంటారో తెలియదు మరి నాకు. ఉంటాడు, లేకపోతే ఏదో చేస్తా ఉంటాడు. అరే హర్ష నీ స్టార్ట్ అనగానే ఆ పక్కన కోట్ ఉంటుంది, కోట్ వేసుకొని వచ్చి ఆ లుక్ నేను ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫర్ హర్ష. That's great. Yeah, so హర్ష క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సో చెప్తారు కదా, లోపలికి వచ్చి తర్వాత డ్రగ్ తీసుకొని తర్వాత వెళ్ళి క్రెడిట్ కార్డ్ తీసి చేసేటప్పుడు సో ఉమెనైజర్ అన్నట్టుగా ఒక ప్రొజెక్ట్ చేస్తారు, రైట్? ప్రొజెక్ట్ చేసి చేయనట్టుగా ప్రొజెక్ట్ చేస్తారులేండి, దాంట్లో మళ్ళీ మొహమాటం ఏముంది కానీ, రైట్? అండ్ దెన్ పర్టికులర్లీ నెక్స్ట్ ఉమెన్ ఒక ఆమె వస్తుంది కదా, ఉమెన్ ఒక లేడీ వస్తారు కదా. సో వచ్చినప్పుడు పర్టికులర్లీ ఆ పర్టికులర్ సీన్ అయిపోయిన తర్వాత
I was most of the people were expecting వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుద్ది, తండ్రి కాపాడడానికి వచ్చినా కానీ కొట్టేస్తాడు, అసలే ఋషి అంత బాడీ బిల్డింగ్ లాగా ఉన్నాడు, కుర్రోడు అంతా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కుర్రోడు అయిపోయాడు, వాళ్ళ కారే తీసుకుని వెళ్ళిపోతాడేమో, సో లెట్స్ సీ తర్వాత చేసింగ్ ఎలా ఉంటుందో అనుకున్నాను ఫస్ట్ టు స్టార్ట్ విత్. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని లోపల పెట్టుకుని మార్చే విధానాలు కానీ ద ట్విస్టర్స్, ఐ మీన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఒక మాటలో చెప్పాలంటే డైరెక్టర్ గారికి టు ద పాయింట్ లోకి వెళ్ళాలంటే ద నెంబర్ ఆఫ్ ట్విస్టర్స్ దట్ యు క్రియేటెడ్ ఇన్ ద ఫిల్మ్, రైట్? మీరు బాగా మెలికలు పెడతారు అనుకుంటా ప్రతిదానికి లైఫ్ లో, సో బట్ ప్రతిదానికి బాగా మెలికలు పెడుతూ వచ్చారు. ఎక్కడికక్కడికి అది ఓపెన్ అవుతున్నప్పుడు అగైన్ దట్ ఈస్ క్రియేటింగ్ అనదర్ ట్విస్ట్ ఇన్ ద లైఫ్, రైట్? సో what made you to think through అంత కాంప్లెక్స్, I mean it's not a complex story, but so ఒకదాని కాంప్లెక్స్ వ్యూలోకి అర్థం చేసుకోవడానికి, ఓపెన్ అవడానికి, సో ద కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ రావడానికి ఎంత టైం పట్టింది? హౌ డిడ్ యూ మేక్ ఇట్ హ్యాపెన్? And again, the handling is also not easy in that top subject. I hope you got my point. Yeah, totally. Handling, and then I have to attribute that to my experience, whatever we have gained through short films and web series, whatnot. నాకు పర్సనల్గా ఏంటి అంటే యాంటిసిపేషన్ ఉండాలి సినిమాలో త్రూ అవుట్. ఇప్పుడు అది 1 hour సినిమా అవ్వనండి, 10 minutes అవ్వనండి, 2 hours అయింది, నెక్స్ట్ ఏం జరుగుతుందని యాంటిసిపేషన్ లేకుండా, అంటే ఇప్పటికీ అంటే దిస్ ఈజ్ వి ఓన్లీ స్క్రాచ్డ్ ద ఐస్బర్గ్ చెప్పాలంటే, అంటే ఇన్ రైటింగ్ దీస్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేస్, దిస్ ఈజ్ అవర్ స్టెప్పింగ్ స్టోన్, అంటే ఇంకా దెర్ ఈజ్ లాట్ టు ఎక్స్ప్లోర్. బట్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ 1/2 an hour కూడా ఓకే ఏం జరుగుతుంది అని తెలుసుకొని ఆడియన్స్ కూర్చోవడం కష్టం, అన్లెస్ అని ఏంటంటే లైక్ known cast ఉండి లైక్ లైక్ మూవీ ఈస్ గోయింగ్ హియర్ అండ్ దేర్, అంటే ఇట్స్ ఆల్ ఓవర్ ఏంటంటే ఒక ఎక్స్ట్రావగెంట్ హై వోల్టేజ్ సీన్స్ జరుగుతున్నాయంటే తప్ప, ఒక క్యాబిన్ లో కూర్చోబెట్టి ఒక 3 actors తో, కొత్త వాళ్ళు అప్పుడే ఇంకా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇప్పుడే వాళ్ళు అర్థమవుతున్నారు వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారు అనేది, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు, ఏ ఎమోషన్కి ఎట్లా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు యాంటిసిపేషన్ బిల్డ్ చేయకపోతే కనుక దట్ ఎంటైర్ డ్రామా విల్ డైల్యూట్. సో అది మైండ్ లో పెట్టుకొని లైక్ అక్కడక్కడ కూడా అంటే ఏంటంటే హీరో సీజ్ ఎ స్మాల్ ఓపెనింగ్ బట్ ఇట్స్ నాట్ అన్ ఓపెనింగ్, అగైన్ ఇట్ బికమ్స్ ఎ సెట్ బ్యాక్. సో అట్లా ఉండాలన్నమాట. దట్ ఈస్ హౌ ద స్క్రీన్ ప్లే అట్లీస్ట్ ఎన్విజన్ ఫర్ గతం. సో అది. సో after completing the shoot and post production, so maybe ఈ క్వశ్చన్స్ అని మీకు ఆల్రెడీ వచ్చుంటాయి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో, బట్ ఐ జస్ట్ వాంట్ some of the intents go to the Swara listeners, and then again all of this content will come back into the magazine printed version too kuda vastundi. So that's why I'm emphasizing on few points. Post production and then marketing, so what is your strategies in getting this as a big success? Ante marketing wise it might sound very bold, but we failed, and I'll say that. ఎందుకంటున్నా అంటే టిపికల్ గా ఏ మూవీకైనా సరే ఒక పర్టికులర్ ఇది ఉంటుంది, అంటే ఏంటంటే ఒక ప్రీ లుక్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అండ్ లాంచింగ్ బై సెలబ్రిటీస్ అండ్ గివింగ్ ఆల్ దోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా. ఎందుకు నేను ఫెయిల్డ్ ఇక్కడ అంటున్నా అంటే వీ డెంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్ ట్రాక్షన్. అంటే మాకు ట్రైలర్ అక్కడి సత్యదేవ్ గారు రిలీజ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మేము ఇండియాలో లేము. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఏంటంటే ప్రమోషనల్ పరంగా ఒక పోస్టర్, మీరు చెప్తున్న పోస్టర్ అవుతుంది అది ట్రైలర్ అంతే బయటకు వెళ్ళి. అండ్ ఆలోచించాం, మేము ట్రై చేయలేదని కాదు, మేబీ మనకి సెలబ్రిటీస్ ఎవరన్నా ముందుకు వచ్చి మన సినిమా గురించి ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది అనుకున్నాం. అట్లీస్ట్ పోస్ట్ రిలీజ్, సరే సినిమా రిలీజ్ అవ్వకముందు వై వుడ్ దే డూ ఇట్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ దెన్ మాకేంటంటే మైండ్లో ఓకే ఒకటి ఉండేది, అంటే సరే ఇవి 2 ఉన్నాయి, ఆ సినిమా రిలీజ్ అయ్యాక లెట్ మూవీ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్, మనం ఏం ప్రమోషన్స్ చేయొద్దు, చూద్దాం ఏం జరుగుద్దో. అంటే మనం సినిమా బాగుంటే ఆడియన్సే తీసుకెళ్తారు కదా, మనం అనవసరంగా అగ్రెసివ్ ప్రమోషన్ చేసి వీ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ అన్ఆర్గానిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అవర్ మూవీ. ఆర్గానిక్ గా ప్రమోషన్స్ ఇంకా బాగా వస్తాయి అనుకున్నాం, అది జరగలేదు. అది నేను చెప్తుంది. అండ్ ఏంటంటే ఇంకా సెలబ్రిటీస్ అనే ముందుకు వచ్చి లైక్ వీ థాట్ దే స్పీక్ అబౌట్ ద మూవీ, దట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ మేము అనుకున్నది జరిగింది. అంటే ఏంటంటే మనం సైలెంట్గా వెళ్తే ఇట్ విల్ బికమ్ ఏ సెన్సేషన్. అది లైక్ వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ ఇన్, దట్ టాక్టిక్ హ్యాస్ వర్క్డ్ అవుట్. బట్
promotions as such, this movie deserves more reach. That didn't happen. So that is where I'm going when I say we failed in promoting the movie. Not just us, but entire movie fraternity. Yeah. So again, that is some of the industry pain points could have. I mean, I think we can openly call it as, I mean, open statement ఇచ్చుకోవాలంటే right now industry దౌర్భాగ్యాలు లాంటివి మనం మాట్లాడకూడదేమో కానీ, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ రియల్లీ. సో ఒక ఐ మీన్ పుష్ బ్యాక్ అనేది రావడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్, తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్, లేకపోతే సెలబ్రిటీ పుల్అప్స్ చాలా ఎంగేజ్ అయినాయి. దట్ ఈస్ నోన్. బట్ ఒక ద సక్సెస్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. పీపుల్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా అగ్రెసివ్గా వెళ్ళిందనే పాయింట్ అయితే మాత్రం ఐ పర్సనల్లీ బిలీవ్ ఇట్ అండ్ ఐ హావ్ సీన్ ఇట్. ఇందాక గోపాల్ కూడా చెప్పినట్టు, I mean, there are very less number of people. I mean, maybe there are two factors to it. Number one factor చెప్పుకోవాలంటే కోవిడ్ పాండమిక్ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బౌండెడ్ టు హోమ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ బౌన్స్ చేస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి. డే టైం నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో కూర్చున్నప్పుడు అమెజాన్ ప్రైమ్స్, లేకపోతే నెట్ఫ్లిక్స్, ఆహాస్కి ఇలాంటి వాటికి బాగా కనెక్టెడ్ ఉన్నారు. సో ఐ స్ట్రక్ ఇన్ ఇండియా ఫర్ ఆల్మోస్ట్ 8 months అండి. సో there are more number of clients than ikkadto compare chesthayi, like MX Player gaani, Sunnext gaani. So digital content enta veganga penetrate avutundi anta veganga penetrate avutundi. So as you have seen, Ram Gopal Varma the ATT release gaani, tarvata lot of other even Paranajeevi film gaani chaala vachai. But content king annattuga indaga Bhargav garu cheppinattuga content strong ga unnavi. Market, I mean, high celebrities వచ్చి మాట్లాడకపోయినా కానీ పెనట్రేట్ అయ్యి బాగా సక్సెస్ అయినవి వెరీ లిమిటెడ్ ఉన్నా కానీ వాటన్నిటికీ ఒక మార్గదర్శకంగా గతం నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు సార్. ఐఎమ్ పర్సనల్లీ సెయింగ్ ఇట్. ఐ మీన్, మన స్వరా మీడియా కోసం అని చెప్పి నేను రెగ్యులర్ గా కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను. ఐ ట్రై టు పుల్ దమ్ ఇన్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్. సో బట్ I was trying to wait to get back into the right platform తోటి ఒక రైట్ మంచికి కప్ బ్యాక్ ఇవ్వడానికి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ భార్గవ్ గారు మనకు మాట్లాడిన వెంటనే టైం ఇచ్చి తీసుకోవడానికి ఐఎమ్ వెరీ గ్లాడ్. బట్ వాట్ మై అబ్జర్వేషన్ ఇన్ దిస్ జర్నీ ఇస్, ఇందాక శిరీష చెప్పినట్లు బే ఏరియాలోనే కాదు, ఐ మీన్ ఐఎమ్ షూర్ యూ నో అక్రాస్, రైట్? సో యూఆర్ ఇన్ దిస్ జర్నీ. ఒక టిక్ టాక్ వీడియోస్ హిట్ అయితేనే ప్రొఫెషనల్ ఎడిటర్స్ ని, ఫోటోగ్రాఫర్స్ ని పెట్టుకుని వాళ్ళ ప్యాషన్ ని లీవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ కొల్లల మంది ఉన్నారు, రైట్? ఐ మీన్ మేబీ ఇట్ సౌండ్స్, ఐ మీన్ కొంచెం ఎగ్జాక్ట్, ఐ మీన్ ఓవర్ అతిశక్తిగా చెప్తున్నట్టుందేమో కానీ, బట్ దట్ ఈస్ ట్రూ. ఎవ్రీబడికి 5 to 8 days వచ్చామా వర్క్, ఐ మీన్ 8 to 5 days వచ్చామా తర్వాత అయిపోయింది అనేది కాకుండా అట్లీస్ట్ వీకెండ్స్ మూవీ చూడటంతోనే ఆగిపోకుండా టిక్ టాక్ వచ్చిన తర్వాత ఒక వే, యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అనదర్ వే, దే ఆర్ ట్రైంగ్ టు లివ్ దేర్ ప్యాషన్. నౌ we are trying to get back and then setting it up and move forward అవడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్, ఐ మీన్ మంచి ఎగ్జాంపుల్. అండ్ దెన్ దీని నుంచి పీపుల్ చాలా తెలుసుకొని ముందుకు వెళ్తారని నేను ఐఎమ్ యాంటిసిపేటింగ్. అండ్ I want to thank you, and I mean congratulations అనేది భార్గవ్ గారికి చెప్తున్నాను ముందే, thousands and lakhs of crores of congratulations మీకు వచ్చింటాయి. బట్ స్వరా మీడియా తరపున we and me and Sirisha, we are congratulating you all again for your success. And you guys are as I said, మీరు మా అందరికి చాలా మంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండాలని, లేకపోతే వాళ్ళ ప్యాషన్ లీవ్ చేయాలనుకున్న వాళ్ళకి, దట్ ఇట్స్ నాట్ నెసెసరీ అన్ ఎంటర్టైన్మెంట్, ఎనీ ప్యాషన్ లీవ్ చేయాలనుకున్న వాళ్ళకు you are an example. Thank you very much for your time. Sirisha, over to you, closing statements. Yeah, no, I agree with that. Thank you so much. You guys are an inspiration. It's really wonderful to see that folks like you made an independent film. It gives us a lot of hope, and it gives us kind of the push to keep trying, and go after our dreams. So really glad that we got the chance to talk to all of you and find out how your journey was. So thank you so much for coming on with us. Thank you. Thank you, Rajesh. Before we close this call, we have one caller on the call, on the line. We'll take this call and then we'll wrap it up. Hi, Ramya garu. Namaste andi. Happy Thanksgiving. And we have Gatam team on the call with us. Hi, Gatam team. Congratulations everyone andi. Kiran garu, Harsha garu, Bhargav garu, and Rakesh, Pujita, and the entire team. Thank you. Okay, so nothing, Ali, just I know everybody is appreciating the wonderful job. Like I say, one thing that I wanted to say was,
ఇఫ్ ఐ కంపేర్ ఇట్ టు లైక్ ఇదే సినిమా మీరు కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాస్ట్ తో కానీ తీసుండేవాళ్ళు అనుకోండి, నాకు డిసడ్వాంటేజ్ ఉండే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు భార్గవ్ గారు ఫస్ట్ టైం మేము చూడడం ఆన్ ద స్క్రీన్, అండ్ రాకేష్ గారిని కూడాను. సో ఏమైందంటే ఇప్పుడు రాకేష్ ని చూసేసరికి ఒక చిన్న యంగ్ క్యూట్ బాయ్ ఆన్ ద సెట్ లో అనిపించారు, అండ్ భార్గవ్ గారు మంచి గంభీరంగా హైట్ అదిను. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు కన్విన్స్ అవర్ సెల్ఫ్ సేయింగ్ దట్ Bhargav Gar is actually a psycho, and Rakesh is actually, some nice, cute kid who is very nice. But I think ide gaani meeru some powerful actors in Telugu film industry vaalato teesunte, I think it would have been very easy for us to actually telespoyed. Endukante Telugu film industry lo hero ni hero kinde chupistaru and villain kinde chupistaru. I think suspense reveal అయిపోయింది మాకు స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది. బికాస్ జనరలీ నేను మా హస్బెండ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 10 minutes లో చెప్పేస్తాను అనమాట, వీడే హీరో, వీడే వెళ్ళను అనుకొని అనేసుకుంటాం అనమాట. సో బట్ I think that's the best part of seeing new faces on the screen, because we have no expectations, and the twists were like, we could welcome them very well. Ante nijama, avuna Poojita ఇప్పుడు ఇది చేస్తుందా, ఆర్ రాకేష్ ఇచ్చేస్తారో, భార్గవ్ గారి క్యారెక్టర్ యాక్చువల్లీ ఇదా. So, that was like really, really fresh. So, I think మీరు further movies తీసేటప్పుడు కూడాను, I think maybe Bhargav గారితోటి, రాకేష్ గారితోటి, if you keep taking movies, I'm sure you're a wonderful team together. వాళ్ళ రోల్స్ కూడా అలా వేరీడ్ ప్రతిసారి ఉంటే I think మాకు ఆ ఇంప్రెషన్ ఉండిపోదేమో, ఇతను హీరోయే, ఇతను విలనే అని అనుకొని. So that's my feel as a audience. I thought I'll just convey it to you. It's wonderful, and అంటే the way you analyzed is really good. అంటే it actually in fact worked out that way. కొత్తలు ఉండటం వల్లే వర్క్ అయింది. ఆ ట్విస్ట్ అనేది ఎందుకు వర్క్ అయింది అంటే there were no expectations. అదే నేను వీళ్ళ ప్లేస్ లో మన ఇండస్ట్రీలో ఉన్న నోన్ బ్యాడ్ గైన్ గుడ్ గైన్ పెట్టి ఉంటే స్వాప్ చేసేస్తే there is no anticipation. అయిపోయింది, అక్కడే డైల్యూట్ అయిపోతుంది డ్రామా. సో you were bang on with that. So like really good observation, and that is true. Thank you so much. Yeah. Sure, Andy. We look forward to more, and we really enjoy the suspense and twists. చేయండి, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకుండా కొత్తదనం ఇలాగే వస్తుంటుంది. సో we're looking forward for more, and I love the interview today. అండి మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాము. లవ్లీ వే టు డూ ద ఇంటర్వ్యూ రాజేష్ గారు. ఆ బాక్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది. గుడ్ జాబ్ as well, and thanks to the team. థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ ద టెక్నికల్ గ్లిచెస్. మధ్యలో అంతర్జాలం మాతో కబడ్డీ ఆడుకుంది మధ్యలో, బట్ ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఫర్ యూ కాల్ అండి. థ్యాంక్ యూ. సో భార్గవ్ భయ్య, నెక్స్ట్ సినిమాలో మీకు మంచి ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ అనుకోండి. అయితే ఈసారి విలన్ అంటే నమ్మరేమో, ఇంకా ఆయన హీరో కదా, అందుకనే మంచి సాంగ్ ఉందని చెప్తున్నాను. అప్పుడు మళ్ళీ హీరో చేశాడంటే ఈసారి విలనే అంటారు పక్క. సెకండ్ హాఫ్ లో మళ్ళీ విలన్ అవుతాడేమో అనుకుంటారు. I'm very sorry. We are taking little more time, 1 hour అనుకున్నాము, but so it's little extended. I'm very sorry for in between interruptions వెళ్ళి నేను నేను కూడా డబల్ అవుతాను. I'm sorry, but it happened. నేను మా వైపు చెప్పినట్టుగా సారీ చెప్తున్నాను మీకు కూడా, అందుకే చెప్తున్నాను. Thank you very much. Thank you all. Thank you.